हमने लिया संकल्प आज अपने मन में, बनना तपस्वी हमें इस जीवन में। हमने लिया संकल्प आज अपने मन में, बनना तपस्वी हमें इस जीवन में। बाबा की शुभ आशाओं को, बाबा की शुभ आशाओं को अब हमें पूर्ण करना है, अब हमें पूर्ण करना है। लगी लगन बस एक यही, लगी लगन बस एक यही, हमें तपस्या करना है। बन के तपस्वी मूरत साथी अब अपने घर चलना है। लगी लगन बस एक यही, लगी लगन बस एक यही। प्रभु के नूर हैं हम, आसमां के हूर हैं, हमें इस जहां को पावन करना जरूर है। प्रभु के नूर हैं हम, आसमां के हूर हैं, हमें इस जहां को पावन करना जरूर है। वसुंधरा पर दिव्य रूप में, वसुंधरा पर दिव्य रूप में फिर से हमें उतरना है। ఓం శాంతి. ఈరోజు మురళి 37/2021. मीठे बच्चे, इस पुरानी दुनिया में जिस प्रकार की आशाएं मनुष्य रखते हैं वो आशाएं तुम्हें नहीं रखनी है। మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచంలో మానవులు ఏ రకమైన ఆశలు పెట్టుకుంటారో అటువంటి ఆశలు మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనమైపోతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో మానవులు ఎటువంటి ఆశలు పెట్టుకుంటారో అటువంటి ఆశలు మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనమైపోతుంది. प्रश्न, संगम युग पर कौन सी आश रखो तो सब आशाएं सदा के लिए पूरी हो जाएगी. సంగమ యుగంలో ఎటువంటి ఆశ పెట్టుకున్నట్లయితే మిగిలిన ఆశలన్నీ సదాకాలానికి పూర్తయిపోతాయి. సంగమ యుగంలో ఎటువంటి ఆశ పెట్టుకున్నట్లయితే మిగిలిన ఆశలన్నీ సదాకాలానికి పూర్తయిపోతాయి. उत्तर, हमें पावन बन बाप को याद कर उनसे पूरा वर्षा लेना है. सिर्फ यही आश हो. మేము పావనంగా తయారై బాబాను జ్ఞాపకం చేస్తూ బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అని కేవలం ఇది ఆశ పెట్టుకోండి. इसी आश से सदा के लिए सब आशाएं पूरी हो जाएगी. ఈ ఒక ఆశతోనే సదాకాలానికి మీ ఆశలన్నీ పూర్తయిపోతాయి. ఏ ఆశ? మేము పావనంగా తయారై బాబాను జ్ఞాపకం చేసుకుంటూ బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అనేటటువంటి ఒక ఆశ. దీనిలోనే మిగిలిన ఆశలన్నీ సదాకాలానికి పూర్తయిపోతాయి.
పావనంగా తయారవడం అనేది ఒకటి. ఇంకోటి బాబాని జ్ఞాపకం చేసుకోండి. ఏమేమి ఆశలు పూర్తవుతాయి ఇది చేస్తే? మిగిలిన ఆశలన్నీ అంటే ఆయుష్వాన్ భవ, पुत्रवान भव, धनवान भव, सब वरदान मिल जाएंगे। आयुष्वान भव, पुत्रवान भव, ధన్వాన్ భవ, ఈ అన్ని రకాల వరదానాలు లభించేస్తాయి. ఇవన్నీ దానిలో తీరిపోతాయి. పావనంగా తయారయ్యే ఒక్క ఆశ పెట్టుకుంటే, బాబాని ఎక్కువ నేను జ్ఞాపకం చేయాలి అని ఒక ఆశ పెట్టుకుంటే దానిలో అన్నీ తీరిపోతాయి. ఇవన్నీ వరదానంగా లభించేస్తాయి బాబా నుండి. సతీగ్ మే సబ్ కామనాయి పూరి హో జాయేగి. సతీగంలో ఈ కామనలన్నీ, ఈ కోరికలన్నీ పూర్తయిపోయి ఉంటాయి మీకు. గీత్ तुम ही हो माता पिता, तुम ही पिता हो, नीवे मातवो नीवे पिताओ अने पाटा. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों अर्थात आत्माओं प्रति परम पिता परमात्मा ये समझा रहे हैं. తీయతైన ఆత్మిక పిల్లలకు అంటే ఆత్మలకు పరంపిత పరమాత్మ చెప్తున్న విషయాలు ఇవి. తుమ్ జాన్తే బేహద్ కా బాప్ హమ్కో వరదాన్ దే రే. మీరు తెలుసుకున్నారు కదా, బేహద్ బాబా మనకు వరదానాలు ఇస్తున్నారు. ఓ లోగ్ ఆశీర్వాద్ దేతే, పుత్రవాన్ భవ్, ఆయుష్వాన్ భవ్, ధన్వాన్ భవ్. అక్కడ గురువులు ఆశీర్వదిస్తున్నాము అంటూ ఆశీర్వదిస్తారు. పుత్రవాన్ భవ, ఆయుష్వాన్ భవ, ధన్వాన్ భవ అని. अब बाप तुमको वरदान देते, आयुष्मान भवा, तुम्हारी आयु बहुत बड़ी होगी. బాబా ఇక్కడ వరదానం ఇస్తున్నారు మనకి, ఆయుష్వాన్ భవ. నిజంగానే సతీగంలో చాలా ఎక్కువ ఆయుష్ ఉంటుంది కదా మనకి. బాబా ఇచ్చిన వరము అది, ఆశీర్వాదం. ఒక జన్మ కాదు, అనేక జన్మల ఆయుష్ పొందుతున్నాం మనం. వహా పుత్ర భీ హోగా తో ఓ భీ సుఖ దేనే వాలా హోగా. అలాగే పుత్రుడు కూడా ఉంటాడు అక్కడ. పుత్రవాన్ భవ అనే కోరిక కూడా బాబా ఆశీర్వదించేస్తున్నారు, వరదానం ఇచ్చేస్తున్నారు. అది కూడా సుఖం ఇచ్చే పుత్రుడే ఉంటారు ప్రతి ఒక్కరికి. यहाँ जो भी बच्चे दुख देने वाले हैं, सतयुग में जो बच्चे होंगे सुख देने वाले होंगे. ఇక్కడ కొడుకులు దుఃఖం ఇచ్చే విధంగా ఉంటారు. సత్యయుగంలో పుత్రులు కొడుకులు ఎలా ఉంటారు? సుఖం ఇచ్చేవారు ఉంటారు. अभी तुम बच्चे जानते हो बेहद का बाप बेहद सुख का वर्षा दे रहे हैं. పిల్లలు తెలుసుకున్నారు కదా, అనంతమైన బాబా అనంతమైన సుఖ వారసత్వం ఇస్తున్నారు మనకు. बराबर हम आयुष्मान धनवान भी बनेंगे. अभी कोई भी कामना दिल में नहीं रखनी है. నిజంగా ఆయుష్వంతులుగా ధనవంతులుగా కూడా తయారైపోతున్నాం మనం. ఆయుష్, ధనము, పుత్రప్రాప్తి అన్నీ ఇచ్చేస్తున్నారు బాబా. అందుకే ఇప్పుడు ఇంకే కోరికలు మీ మనసులో పెట్టుకోకండి. తుమ్హారీ సబ్ కామనాయి సత్యుగ్ మే పూరీ హోని. అయితే అన్నీ ఇచ్చేస్తున్నారు బాబా అంటే ఇక్కడ కాదు, సత్యుగంలో పూర్తవుతాయి మీ కోరికలన్నీ. ఇస్ నరక మే కోయి భీ కామనా नहीं रखनी. నరకంలో తీరాలి ఇవన్నీ అని ఇక్కడ మాత్రం కోరిక పెట్టుకోకండి. ధనికి भी कामना नहीं रखो. बहुत धन हो, बड़ी नौकरी मिले, ये भी जास्ती तमन्ना नहीं रखना है. ధనం కోసం కూడా ఈ జన్మలో కోరిక పెట్టుకోకండి. సతీగంలో మీకు తీరుస్తానంటున్నారు బాబా. చాలా ధనం దొరకాలి, నాకు మంచి ఉద్యోగం దొరకాలి, గొప్ప ఉద్యోగం, ఎక్కువ డబ్బు రావాలి, ఎక్కువ కోరిక పెట్టుకోకండి ఇలాంటివి కూడా అని చెప్తున్నారు బాబా. पेट तो एक पाव रोटी खाता है, जास्ती लोभ में नहीं रहना. जास्ती धन होगा तो वो खत्म हो जाना है. పొట్ట పావు రొట్టె అడుగుతుంది. ఇంకంతకన్నా ఎక్కువ లోభం ఎందుకు మనకి? పావు రొట్టె తినేలాగా డబ్బు ఉంటే చాలు. ఎందుకంటే ఎక్కువ ధనం దాచుకున్నా ఇప్పుడు సమాప్తి అయిపోతుంది వినాశనంలో. बच्चे जानते बाबा हमको स्वर्ग का मालिक बनाते हैं. పిల్లలు తెలుసుకున్నారు కదా, బాబా స్వర్గానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారు మనల్ని. ఇక్కడ ఉండి ఈ డబ్బుతో మనకి ఎందుకు పని? కోరిక ఎక్కువ పెట్టుకోకండి, స్వర్గమే బాబా ఇస్తున్నారు కదా. अब बाप कहते दे दान तो छूटे ग्रहण. कौन सा दान दो? ఇప్పుడు బాబా చెప్తున్నా దానం ఇచ్చేస్తే మీ గ్రహణం పోతుంది.
ఏం దానం ఇవ్వాలి? ये 5 विकार हैं, ये दान में देते हैं तो ग्रहचारी छूट जाए और तुम 16 कला संपूर्ण बन जाओ. పంచవికారాలు దానం ఇచ్చేస్తే గ్రహచారం పోతుంది మీ పైన, మరియు 16 కళల సంపూర్ణంగా తయారైపోతారు. గ్రహణం పోతే సంపూర్ణ అయిపోతారు. చంద్రుని గ్రహణం పోతే సంపూర్ణ చంద్రుడు అయిపోతాడు కదా అలా. तुम जानती हो हमको सर्वगुण संपन्न 16 कला संपूर्ण यहाँ बनना है. ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణంగా తయారవ్వాలి మనం. పాంచవికారం का दान देना पड़ता है. దీనికోసం పంచవికారాలు దానం ఇవ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వకుండా గ్రహణం పోదు. बच्चों को बाप कहते हैं, मीठे बच्चों आशा कोई भी नहीं रखो सिवाय बेहद के बाप से. బేహద్ కా వరసా లేని పిల్లలకు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలరా ఎటువంటి ఆశ ఉంచుకోకండి. కేవలం అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలనే ఆశ తప్ప వేరే ఏ ఆశలు ఉంచుకోకండి. బాకీ थोड़ा समय है, गाया भी जाता है, बहुत गई थोड़ी रही, बाकी थोड़ा समय इस विनाश में है, इसलिए इस पुरानी दुनिया की कोई आश नहीं रखो. చాలా కొద్ది సమయమే ఉంది, అందుకే ఒక పాట కూడా పాడారు, గాయనం కూడా చేశారు. చాలా సమయం వెళ్ళిపోయింది, కొద్దిగలో కూడా కొద్దిగా మిగిలింది. కాబట్టి వినాశనం అవడానికి కొద్ది సమయమే ఉంది. అందువలన ఈ పాత ప్రపంచిక ఈ ఆశలు ఇప్పుడు పెట్టుకోకండి. సరే బాప్కో యాద్ కర్తే రహో. ఇక్కడ ఒకటే కోరిక మన మనసును లాగుతూ ఉండాలి. ఏంటది? కేవలం బాబాని జ్ఞాపకం చేసుకుంటాను నేను అనేది. యాద్ సే బచ్చంకో సత్వ ప్రధాన్ బన్నా. ఎందుకంటే బాబా స్మృతి ద్వారానే సత్వ ప్రధానంగా తయారవ్వాలి. ఇస్ దునియా మీ మనుష్య జో ఆశ రక్తే ఓ కోయి భీ నహీ రఖో. ఈ ఆశ తప్ప బాబాని జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కువ, నేను సత్వ ప్రధానంగా తయారవ్వాలి, తెలిసి తెలియక జరిగిపోయిన పాపాలన్నీ భస్మమైపోవాలి నా తలపై నుండి. ఇది ఎక్కువ లాగాలి, ఈ కోరిక మనకి తప్పన ఎక్కువ లాగాలి. ఇదే తప్ప మనుషులు ఎలాంటి కోరికలు పెట్టుకుంటారు ప్రపంచంలో, ఆ కోరికలు పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. ఆశ సిర్ఫ్ రఖనీ హై ఏక్ శివ్ బాబా సే హమ్ అప్నా స్వర్గ కా వారసా లేవే. ఒక శివ్ బాబా నుండి మేము స్వర్గ వారసత్వం తీసుకోవాలని ఇది ఒక్కటే ఆశ పెట్టుకోండి. కిస్కో భీ కభీ దుఃఖ్ నహీ దేనా హై. ఇంకోటి, ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకండి. एक दो के ऊपर काम कटारी चलाना ये सबसे बड़ा दुख है. ఒకరిపైన ఒకరు కామ కటారి నడిపించడం ఇది అన్నింటికన్నా పెద్ద దుఃఖం. ఇలాంటి దుఃఖం మీరు ఇవ్వకూడదు. ఇస్లియే సన్యాసి లోగ్ స్త్రీ సే అలగ్ హో జాతే హై. ఇది తప్పు కాబట్టి, అంటే దుఃఖం ఇచ్చే వస్తువు కాబట్టి సన్యాసులు స్త్రీని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. कहते हैं इसने छोड़ दिया है. इस समय రావణ राज्य में सब पतित పాపాత్మయే. అందరూ చెప్పుకుంటారు కదా వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని. సన్యాసులు అలా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులు పాపాత్మలే ఉన్నారు. సన్యాసులు కూడా పావనంగా అయితే అయిపోలేదు కదా. अभी समय बहुत कम है, तुम अगर बाप की श्रीमत पर नहीं चलेंगे तो श्रेष्ठ नहीं बनेंगे. చాలా తక్కువ సమయమే ఉంది. ఒకవేళ బాబా శ్రీమతం మీద నడవకపోతే శ్రేష్టంగా తయారవ్వలేరు, చూసుకోండి. बच्चों को ऊंचती ऊंच बनना है, इसलिए 5 विकारों का दान देना है, तो ये ग्रहण छूट जाएगा. పిల్లలు ఉన్నతోన్నతంగా తయారవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి పంచవికారాలు దానం ఇవ్వాలి బాబాకు. అప్పుడే మీ పైన ఉన్న గ్రహణం తొలగిపోతుంది. सबके ऊपर ग्रहचार ये बिल्कुल ही काले बन गए. ఎందుకంటే అందరి మీద గ్రహణం ఉంది ఇప్పుడు, గ్రహచారం. అందుకే ఆత్మ పూర్తిగా నల్లగా అయిపోయింది అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं अगर मेरे से वर्षा लेना है तो पावन बनो. द्वापर से लेकर तुम पतित बनते बनते सत्व प्रधान से तमो प्रधान बन पड़े हो.
तब तो गाते हो पतित पावन, आवो आकर हमें पावन बनाओ. బాబా చెప్తున్నారు, ఒకవేళ నా నుండి మీరు వారసత్వం తీసుకోవాలి అంటే పావనంగా తయారవ్వండి. ద్వాపరయుగ నుండి మీరు పతితులు అవుతూ అవుతూ తమ ప్రధానంగా అయిపోయారు. అందుకనే పాటలు పాడి పిలిచారు, పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని पावनंगा तैयार చేయండి అని పిలిచారు. तो बाप फरमान करते, बच्चे अब पतित नहीं बनो, काम महाशत्रु को जीतो, इससे ही तुमने आदि मध्यंत दुख को पाया है. ఏమని పిలిచారు బాబాని? పతితులైపోయాం, పావనంగా తయారు చేయండి అని. అయితే ఇప్పుడు బాబా వచ్చి ఆజ్ఞ ఇస్తున్నారు, పిల్లలారా పతితులు అవ్వకండి. పావనంగా అవ్వాలని కోరిక మీలో ఉంటే ఏం కావాలి? పతితులు అవ్వకండి. కామ మహాశత్రువుని జయించండి. దీని ద్వారానే మీరు ఆది మధ్య అంత్యము జీవితంలో దుఃఖాలను పొందుతూ వచ్చారు ఇప్పటి వరకు. बाप कहते तुम स्वर्ग में बिल्कुल पवित्र थे, अब रावण की मत पर तुम पतित बने हो, तब तो देवताओं के आगे जाकर उन्होंने महिमा गाते कि आप सर्वगुण संपन्न, संपूर्ण निर्विकारी और हम विकारी हैं. బాబా చెప్తున్నారు, మీరు స్వర్గంలో పూర్తి పవిత్రంగా ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు రావణ మత మీద నడుస్తూ పతితులైపోయారు. అందుకే దేవతలు ఎదురుగా వెళ్ళి పాడుతూ ఉంటారు వాళ్ళ మహిమ. మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారీలు అని పాడుతూ స్వయం కోసం మేము వికారీలైపోయి ఉన్నాము అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. నిర్వికారి హోనేసి సుఖీ సుఖ హే, నిర్వికారిగా తయారైపోతే సుఖమే సుఖం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా మాటి మాటికి చెప్తున్నారు, వికారాలు దానం ఇచ్చేయండి, కామ మహాశత్రుపై విజయం పొందండి. ఎందుకు చెప్తున్నారు? సుఖం దొరుకుతుంది దీనిలో మీకు. ఎందుకంటే వాటి కారణంగా దుఃఖాన్ని పొందారు. ఎప్పుడు అవి వదిలేసినట్లయితే సుఖం దొరుకుతుంది కదా. బాప్ कहते अब हम आए हैं तुम बच्चों को निर्विकारी बनाने. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను వచ్చిందే పిల్లల్ని నిర్వికారిగా తయారు చేయటానికి వచ్చాను. अब तुम बच्चों को सब इच्छाएं छोड़नी है. కాబట్టి పిల్లలు ఇక్కడ ఉన్న కోరికలన్నీ వదిలేయండి. अपना धंधा दौरियादी बल करो और एक दो को ज्ञान अमृत पिलाओ. మీ ఉద్యోగ వ్యాపారాలు అవి చేయండి. కోరిక ఉండకూడదన్నారని బాబా. మీరు లక్ష్యమే లేకుండా ఒక పని చేయటంలో, బాధ్యతలో ఏం లేకుండా, ఒక లక్ష్యము పట్టుదల లేకుండా అలా వ్యవహరించకూడదు. ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టాం అంటే దానిలో దృఢత, లక్ష్యము పెట్టుకొని అది పూర్తి చేయటం అది ఉండాలి. కానీ మనలో బలహీనత తెచ్చేలా, మన పురుషార్థాన్ని దూరం చేసేలా అలాంటి లక్ష్యాలు, అలాంటి కోరికలు పెట్టుకోకూడదు. మనం సతీగ ప్రాప్తుల్ని దూరం చేసేలాంటి కోరికలు పెట్టుకోకూడదు. ఒకరికొకరు జ్ఞానామృతం కూడా తాగేస్తూ ఉండండి, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ కూడా. గాయ भी जाते अमृत चोट विष काहे को खाए. బాప్ कहते कोई भी कामना नहीं रखो. అమృతము వదిలేసి, అమృతం దొరుకుతూ ఉంటే అమృతం వదిలేసి విషం ఎందుకు తాగుతారని గాయనం కూడా ఉంది శాస్త్రాల్లో. కాబట్టి బాబా ఇస్తున్నది ఏంటి? అమృతం కదా. బాబా చెప్తున్నారు, ఎలాంటి కామన కోరిక పెట్టుకోకండి ఈ ప్రపంచంలో. हम याद की यात्रा से पूरे सतो प्रधान बन जाएंगे. 63 जन्म जो पाप किए हैं वो याद से ही खलास होंगे. अब निर्विकारी बनना है. మనము స్మృతి యాత్ర ద్వారా పూర్తి సతప్రధానంగా తయారైపోతాం. ఇదే కోరిక పెట్టుకోండి. 63 జన్మల నుండి చేసిన పాపాలు బాబా స్మృతి ద్వారానే సమాప్తి అవుతాయి. ఇప్పుడు నిర్వికారిగా తయారైపోవాలి మనం బాబా స్మృతి ద్వారా. బల్ మాయకే తుఫాన్ ఆయే పరంతు పతిత్ नहीं बनना. మాయ తుఫాన్లు ఎన్ని వచ్చినా పతితులుగా అయితే తయారు కాకూడదు. मनुष्य से देवता बनना है. तुम ही सतप्रधान पूज्य देवी देवता थे, फिर तुम ही पूज्य से पुजारी बनते हो. हम निरोगी थे, फिर रोगी बनते, अब फिर से निरोगी बन रहे. మీరే సతప్రధానంగా పూజ్య దేవతలుగా ఉండేవారు, తర్వాత పూజ్యుల నుండి పూజారిగా తయారవుతున్నారు.
ఇప్పుడు ద్వాపర యుగంలోని हम निरोगी थे फिर रोगी बनते अब फिर से निरोगी बन रहे हैं जब निरोगी थे तो आयु बढ़ी थी अब तो देखो बैठे बैठे मनुष्य मर जाते हैं तो कोई भी आश नहीं रखनी है ये सब छीछी आशाएं हैं మనం నిరోగిగా ఉండేవాళ్ళం తర్వాత రోగిగా తయారైపోతూ వచ్చాం ఇప్పుడు మళ్ళీ నిరోగిగా తయారవుతున్నాం నిరోగి అయిపోతే ఆయుష్యాలు ఎక్కువ ఉంటుంది అనమాట సతీగంలో కానీ ఈ ప్రపంచంలో కూర్చొని శరీరాలు వదిలేస్తున్నారు మనుషులు అందుకని ఇలాంటి మృత్యులోకంలో ఇలాంటి కోరికలు పెట్టుకోకండి బాబా ఒక్కొక్క పేరాగ్రాఫ్లోని ప్రతి 10 లైన్ల తర్వాత బాబా చెప్తున్నారు ఇలాంటి ప్రపంచం ఉంది ఇది అని వర్ణించి అందుకే ఏ కోరిక పెట్టుకోకండి అనేది బాబా ప్రతి 10 లైన్ల తర్వాత చెప్తూనే ఉన్నారు చూడండి ఎందుకంటే ఇక్కడ ఏ కోరిక పెట్టుకున్నా అవన్నీ చీచి ఆశల కింద లెక్కకు వస్తాయని చెప్తున్నారు బాబా కాంటే से फूल बनने के लिए तो एक ही फर्स्ट क्लास आश है बाप कहते हैं मुझे याद करो तो पुण्य आत्मा बन जाएंगे ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవడం కోసం ఒకే ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఏంటది బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పుణ్యాత్మగా తయారైపోతారు इस समय सबके ऊपर राहु का ग्रहण है सारे भारत पर राहु का ग्रहण है ఈ సమయంలో అందరిపైన రాహు గ్రహణం ఉంది మొత్తం భారతదేశం పైన రాహు గ్రహణం ఉంది ఫిర్ చాయే బృహస్పతికి దశ మళ్ళీ తర్వాత మన మీద కూర్చునేది బృహస్పతి దశ ఆల్రెడీ బాబా నువ్వు తెలుసుకోగానే మన దశ మారిపోయింది బృహస్పతి దశ బాబా పిల్లలయ్యాక కష్టమున్నా నష్టమున్నా రోగం వచ్చినా ఏం గుర్తుంచుకోవాలి బృహస్పతి దశ ఉంది అంత మంచి ఉంది నాకు ఇది గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న విషయాలు ఏం కాదు పెద్ద దశ మన మీద కూర్చుంది అనేక జన్మల వరకు మన తోడు నడిచే దశ బృహస్పతి దశ तुम जानते हो अब हमारे ऊपर बृहस्पति की दशा बैठी है మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మా మీద బృహస్పతి దశ కూర్చుంది भारत स्वर्ग था ना सतयुग में तुम्हारे ऊपर बृहस्पति की दशा थी इस समय राहु की दशा భారతదేశం में స్వర్గంగా ఉండేది కదా సతయుగంలో మీ పైన బృహస్పతి దశ ఉండేది కదా భారతదేశం స్వర్గంగా ఉంటే మరి అందరి మీద స్వర్గంలో ఉండే వాళ్ళందరి మీద దశ ఏంటి బృహస్పతి దశ ఉంది ఈ సమయం రాహుకి దశ ఇప్పుడు కలియుగంలో అందరి మీద ఏముంది రాహు యొక్క దశ अब फिर बेहद के बाप से बृहस्पति की दशा मिलती है ఇప్పుడు అనంతమైన బాబా నుండి బృహస్పతి దశ లభిస్తుంది बृहस्पति की दशा में 21 जन्मों का सुख रहता है బృహస్పతి దశ అంటే 21 జన్మల సుఖం ఉంటుంది మరి దశ అంటారు కదా దాన్ని త్రేతామేహి శుక్రకి దశ బాబా చెప్తున్నారు త్రేతాయుగం వచ్చినప్పుడు శుక్ర దశ మారిపోతుంది అంటే కొంచెం సుఖం తగ్గుతుంది మీది जितना जो याद करेंगे बहुत याद करेंगे तो बृहस्पति की दशा होगी ఎవరు ఎంత ఎక్కువగా చాలా ఎక్కువ బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంత బృహస్పతి దశ కూర్చుంటుంది వారిపైన ये भी समझा दिया है अब सबको वापस घर जाना है इसलिए बाप को याद करते रहो तो विकर विनाश और तुम उड़ने लायक बनो ఇది కూడా బాబా చెప్పారు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి బాబానే జ్ఞాపకం చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు ఎగిరి వెళ్ళడానికి యోగ్యులుగా తయారైపోతారు వికర్మలు వినాశనం అవుతే ఆత్మకు ఎగిరే స్టేజ్ వస్తుంది దీనివల్ల బాబాను జ్ఞాపకం చేయడం వల్ల माया ने तुम्हारे पंख काट दिए अब तुमको मिलती ईश्वरी मत जिससे तुम सदा सुखी बनते माया రెక్కలు తెంచేస్తుంది ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం దొరుకుతుంది దీంతో మీరు సదా సుఖిగా తయారైపోతున్నారు ఈశ్వరీయ మత पर तुम स्वर्ग के मालिक बनते सदा सुखी ఏంటి స్వర్గానికే మాలికులుగా తయారైపోతున్నారు ఈశ్వరీయ మతం పైన నడవడం వలన విశ్వకి బాదషాహి లేరే విశ్వ రాజ్యాధికారమే తీసుకుంటున్నారు
ईश्वरीय मत मिलती है कि बाप को याद करो तो अंत मति सुगति हो जाएगी. అయితే ఈశ్వరీయ మతం ఏం దొరికింది ఇక్కడ మనకు? బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అంతమతి సుగతి లభిస్తుంది. ఇదే ఈశ్వరీయ మతం. యాద సే వికర్మ వినాశ్ హో జాయేంగే, పవిత్ర బన్ జాయేంగే. ఎందుకంటే బాబా స్మృతే, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి, పవిత్రంగా తయారైపోతాం మనం. పవిత్ర ఆత్మ హి స్వర్గకే లాయక్ బనేగి. పవిత్రంగా తయారైపోతేనే పవిత్ర ఆత్మ వెళ్ళి స్వర్గానికి యోగ్యులుగా తయారవుతారు. वहाँ तुम्हारा శరీర్ भी నిరోగి होगा, ఆయు भी बड़ी होगी. పవిత్ర ఆత్మ వెళ్తారు కాబట్టి స్వర్గంలో, అందుకే అక్కడ ఎలా ఉంటారు? నిరోగిగా ఉంటారు మీరు. ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ధన్ भी बहुत होगा, ధనం కూడా చాలా ఉంటుంది, లెక్కలేనంత. వహా కభీ ధర్మ కా బచ్చా నీ బనాతే. పుత్రులు కూడా ఉంటారు. కొడుకులు లేరు, దత్తత తీసుకోవాలని అనేది ఉండదు అక్కడ, దత్తత తీసుకోరు. बाप कहते आयुष्मान भव, संपत्तिवान भव, पुत्र भी एक जरूर होगा. బాబా చెప్తున్నారు ఆయుష్మాన్ భవ, ఆయుష్ దొరుకుతుంది మీకు. సంపత్వాన్ భవ, సంపదలు కూడా అన్నీ ఉంటాయి అక్కడ సత్యగను. పుత్రుడు కూడా ఒకరు తప్పకుండా ఉంటారు. ప్రతి ఇంటిలోనే ఒక కొడుకు తప్పకుండా ఉంటాడు. కొడుకులు లేరు, వారసులు లేరు అనే సమస్య అక్కడ ఉండదు. इस समय बाप सभी को धर्म का बच्चा बनाते तो फिर सत्युग में कोई धर्म का बच्चा होता नहीं. ఈ సమయంలో బాబా అందరినీ దత్తపుత్రులుగా చేసుకుంటున్నారు కదా, మనల్ని బ్రహ్మ ద్వారా దత్తత తీసుకొని. అందరూ దత్తపుత్రులైన వాళ్ళే సత్యుగానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు కదా ఇప్పుడు. అందుకే అక్కడ దత్తత తీసుకునే అవసరాలు మీకు ఉండవు అని చెప్తున్నారు బాబా. ఏక్ బచ్చా ఏక్ బచ్చీ హే యోగ్ బల్ సే. ఎందుకంటే అక్కడ దత్తత తీసుకునే అవసరాలు ఉండవు, ఇక్కడ బాబా దత్తత తీసుకుని దత్తపుత్రులుగా మనల్ని తయారు చేస్తున్నారు కాబట్టి అక్కడ దత్తత తీసుకునే అవసరాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు సంగమ యుగంలో దత్తత తీసుకుంటున్నారు బాబా అందరినీ. అలా దత్తత అయిన పిల్లలే సత్యుగానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కదా, అందుకు అక్కడ దత్తత తీసుకునే అవసరాలు ఉండవు. అక్కడ ఏక్ బచ్చా ఏక్ బచ్చీ హే యోగ్ బల్సే. ఒక పుత్రుడు ఉంటాడు అందరికీ, ఒక పుత్రిక, ఒక అబ్బాయి ఒక అమ్మాయి తప్పకుండా ఉంటారు ప్రతి ఇంటిలో. యోగ బలంతో జన్మిస్తారు వారు కూడా. పూछते वहाँ बच्चे कैसे पैदा होंगे, वहाँ है ही योग बल, డ్రామా में नूंद है. అడుగుతూ ఉంటారు అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారు అని. బాబా చెప్తున్నారు అక్కడ ఉండేది యోగ బలం ఉంటుంది. డ్రామాలో ఫిక్స్ అయ్యింది ఇది. सत्युग में सब योगी है. कृष्ण को योगेश्वर कहा जाता है. ऐसा नहीं कि कृष्ण योग में रहते हैं, वो तो पूरा पवित्र योगी है. సత్యుగంలో అందరూ యోగిగా ఉంటారు, అందుకే కృష్ణుడు కూడా యోగేశ్వరుడు అనే టైటిల్ ఇచ్చారు. అంటే అక్కడ కృష్ణుడు యోగం చేస్తాడా? కాదు, అతని జీవితమే యోగి జీవితం ఉంటుంది, పూర్తి పవిత్ర యోగి జీవితము అని చెప్తున్నారు బాబా. అలాంటి లక్షణాలు అక్కడ ఉంటాయి, అంతేగాని యోగం చేయరు. ఈశ్వర్నే సబ్కో యోగేశ్వర్ బనాయే తో భవిష్య మే యోగి రేతే. ఈశ్వరుడు బాబా ఇక్కడ అందరినీ యోగేశ్వరులుగా తయారు చేసడం వల్ల భవిష్యత్తులో యోగి లక్షణాలతో ఉంటారు అందరూ అక్కడ.
बाप ने योगी बनाए, योगियों की आयु बड़ी रहती है, भोगी की आयु छोटी होती है. అక్కడ యోగి లక్షణాలతో ఉంటారు కాబట్టి ఆయుష్ ఎక్కువ ఉంటుంది సత్యగలం. భోగిగా అయిపోయినప్పుడు ఆయుష్ తరిగిపోతుంది. ईश्वर ने बच्चों को पवित्र बनाए, योग सिखाकर देवता बनाया है. इनको कहा जाता है योगी. ఈశ్వరుడు పిల్లలు మనల్ని పవిత్రంగా తయారు చేసి యోగా నేర్పించి దేవతగా తయారు చేశారు. అందుకే దేవతల్ని యోగిలనే అంటారు అని చెప్తున్నారు బాబా. योगी अथवा ऋषि पवित्र होते, तुमको समझाया है तुम हो राज ऋषि. యోగి అన్న ఋషి అన్న పవిత్రంగా ఉంటారు. బాబా మనకి కూడా ఏం చెప్తున్నారు, మీరు రాజ ఋషి, राजयोग सीख रहे हो राजे पद पाने के लिए. इस समय बाप को याद करना है. यहाँ कोई उल्टी आश नहीं रखनी है कि बच्चा पैदा हो. రాజయోగం నేర్చుకుంటున్నారు రాజ్యాధికార పదవి పొందడం కోసం. కాబట్టి రాజా, రెండోది ఋషి అంటే పవిత్రంగా ఉంటున్నారు. మీరు బాబాని జ్ఞాపకం చేసి పవిత్రంగా తయారవుతున్నారు, పవిత్రంగా ఉంటున్నారు. అందుకే రాజ ఋషి. ఈ సమయంలో బాబాని జ్ఞాపకం చేయాలి మనం. ఇక్కడ ఎలాంటి ఉల్టా ఆశలు పెట్టుకోకూడదు. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి, కొంతమందికి పిల్లలు ఉన్నా అబ్బాయిలు లేరు అబ్బాయి కావాలి. ఫిర్ భీ వికార్ మీద జానా పడేనే, కామ్ కటారీ చలానే పడేనే. ఈ కోరిక తీరాలంటే మళ్ళీ వికారాల్లోకి వెళ్ళాలి కదా. మీరు పిల్లలు కావాలి అని కోరిక పెట్టుకుంటే కామ కటారీ నడిపించాల్సి వస్తుంది. దేహాభిమాని కామ్ కటారీ చలాతే, దేహి అభిమాని కామ్ కటారీ నెహి చలాతే. కాబట్టి ఇలాంటి ఆశలు పెట్టుకోకండి, మళ్ళీ వికారాల వైపు తీసుకెళ్ళాలంటే ఆశలు పెట్టుకోకండి అంటున్నారు బాబా. దేహ అభిమానులు కామకటారి నడిపిస్తారు, ఆత్మ అభిమానులు కామకటారి నడిపించరు. బాప్ समझाते पवित्र बनो, आत्माओं से बात करते, अब ये काम कटारी नहीं चलाओ, पवित्र बनो तो तुम्हारे सब दुख दूर हो जाएंगे. ఆత్మలతోనే బాబా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కామకటారి నడిపించకండి, పవిత్రంగా తయారవ్వండి, అప్పుడే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. तुमको स्वर्ग का मालिक बनाते, बाप कितना सुख देते, बाप से तो पूरा वर्षा लेना चाहिए. మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు, బాబా ఎంత సుఖం ఇస్తున్నారు. మరి బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోవాలి కదా పిల్లలు. బాప్ తో గరీబ్ నివాస్ దే గాయా భీ జాతే, సుదామా నే దో చపटी चावल दी तो महल मिल गए. బాబా 21 జన్మों के लिए वर्षा दे देते हैं. బాబా పేదల పెన్నిది. అందుకే సుధాముడు కుచేల్ని కథ రాశారు. 2 పిడికలు అటుకులు ఇస్తే మహాల్ దొరికేస్తుంది. 21 జన్మల కోసం వారసత్వం ఇచ్చేస్తున్నారు బాబా. ये भी समझते हो अब सबको वापस जाना है, शिव बाबा की स्थापना के कार्य में जितना जो मदद करे. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా. అందరు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు శివబాబా స్థాపన కార్యంలో ఎవరెంత సహయోగం చేస్తారే తీసుకొని వెళ్తాం. घर में यूनिवर्सिटी व हॉस्पिटल खोलो, बोर्ड पर लिख दो, बहनों और भाइयों 21 जन्म लिए वेरी हेल्दी और वेल्दी बनना है तो आकर समझो. ఇంటిలో మీరు యూనివర్సిటీ హాస్పిటల్ తెరవండి. 4 5 క్లాస్ చేసే వాతావరణము పెట్టుకుంటే ఇంట్లోని, అదే యూనివర్సిటీ హాస్పిటల్ తెరవడం అంటారు. సెంటర్కి కొంచెం దూరంగా ఉందనుకోండి మీ ఇల్లు, మీ ఇంట్లోనే ఒక 4 5 క్లాస్ వినేలాగా సేవ చేయండి. గీతా పాఠశాల బోర్డు పెట్టండి. అన్నీళ్ళారా అక్కిళ్ళారా సోదరి సోదరులారా 21 జన్మల కోసం సదా నిరోగిగా ఐశ్వర్యవంతులుగా తయారవ్వాలంటే వచ్చి ఇక్కడ తెలుసుకోండి అని బోర్డు పెట్టండి. हम 1 सेकंड में एवर हेल्दी वेल्दी बनने का रास्ता बताते, तुम सर्जन हो ना. 1 సెకండ్లో సదా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా తయారయ్యే మార్గం మేము మీకు చూపిస్తాం రండి అని బోర్డు పెట్టండి. ఎందుకంటే మీరు సర్జన్ కదా. ఎవరు హెల్దీగా అయ్యే మార్గం చూపించే వాళ్ళంటే ఎవరు? సర్జన్ కదా. तुम सर्जन हो ना. सर्जन बोर्ड तो जरूर लगाते, नहीं तो मनुष्यों को कैसे पता पड़े. సర్జన్ అంటే తప్పకుండా బోర్డు పెడతారు కదా, లేకపోతే మనుషులకి ఎలా తెలుస్తుంది ఇక్కడ వైద్యం దొరుకుతుంది అని. तुम भी अपने घर के बाहर में बोर्ड लगा दो. అక్కడ డాక్టర్స్ ఎలాగా బోర్డు పెట్టుకుంటారో పేషెంట్స్ రావడానికి, మీరు కూడా ఇంటి బయట
बोर्ड పెట్టేయండి कोई भी आए उसको दो बाप का राज समझो हद के बाप से हद का वर्षा लेते आए हो बेहद का बाप कहते हैं माँ में कम याद करो तो बेहद का वर्षा मिलेगा ఎవరైనా బోర్డు చూసి వస్తారు కదా ఇద్దరు తండ్రులు పరిచయం చెప్తూ ఉండండి హద్దులో ఉన్న తండ్రి నుండి హద్దులో ఉండి వారసత్వం పొందుతూ వచ్చారు ఇప్పటి వరకు ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేస్తే అనంతమైన వారసత్వం మీకు లభిస్తుంది అని ఇది చెప్పండి प्रोजेक्टर प्रदर्शनी में पहले ये समझो इस पुरुषार्थ से तुम ये बनेंगे ప్రొజెక్టర్ చూపించో లేదా ప్రదర్శని చిత్రాలు చూపించో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ పురుషార్థం చేస్తే మీరు ఇలా తయారవుతారు దేవతలుగా తయారవుతారు ఇదే ఎక్స్ప్లెయిన్ చేయండి అభయ సంఘం కలిగిసి సతీగమన్న ఇప్పుడు సంగమయుగంలో ఉన్నామనేది కూడా తెలియచేయండి కలియుగం నుండి సతీయుగం తయారవ్వబోతుంది ఇప్పుడు तुम भारतवासी सत्व प्रधान थे अब तमो प्रधान बने हो अब बाप कहते मुझे याद करो तो तुम स्वर्ग के मालिक बनेंगे अक्षर ही दो है अलफ को याद करो तो बे बादशाही तुम्हारी భారతవాసీలు సత్వ ప్రధానంగా ఉండేవారు తమో ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వర్గానికి మాలికులుగా అయిపోతాను రెండు మాటలు తండ్రి నీ జ్ఞాపకం చేస్తే వారసత్వం విశ్వరాజ్యం మీదే అయిపోతుంది इस याद से खुशी में रहेंगे इस चीज़ दुनिया में कोई भी प्रकार की आश नहीं रखो ఈ స్మృతిలో ఉండడం వలన మీరు ఖుషిలో ఉంటారు భవిష్యత్తులో విశ్వరాజ్యం దొరుకుతుంది వర్తమానంలో ఖుషి ఉంటుంది మీకు అందుకే ఈ చీచీ ప్రపంచంలో బాబా స్మృతిలో ఉండే ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకే రకమైన ఆశలు పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా यहाँ तुम पुरुषार्थ करते जीतते जी मरने के लिए वो तो मरने के बाद कहते स्वर्गवासी हुआ तुम सबको कहते हम स्वर्गवासी बनने के लिए बाप को याद करते हैं మీరైతే పురుషార్థం చేస్తున్నారు జీవిస్తూ మరణించడం కోసం వాళ్ళైతే మరణించిన తర్వాత స్వర్గవాసి అయ్యారు అని చెప్పుకుంటూ ఉంటారు మీరైతే అందరికీ ఇప్పుడు చెప్తారు కదా స్వర్గవాసి అవడానికి మేము బాబాని జ్ఞాపకం చేస్తున్నాం వస్తే బేహద్గా సుఖం మిగులుతా వాళ్ళ భాషలో అయితే చనిపోవడానికి పురుషార్థం చేస్తున్నాం అని అర్థం స్వర్గానికి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నాం అంటే చనిపోవడానికి పురుషార్థం చేస్తున్నాం అని అర్థం వస్తుంది లౌకిక భాషలు ఎందుకంటే చనిపోతే స్వర్గానికి వెళ్ళడం అనుకుంటారు కదా వాళ్ళు అయితే అది కూడా నిజమే చనిపోయే పురుషార్థం ఏమంది ఇది వినాశనం అయిపోతుందని తెలుసుకుని అయితే చనిపోయే లోపల పవిత్రంగా తయారై వెళ్ళాలని మన పురుషార్థం బాబా చెప్తున్నారు అనంతమైన సుఖం దొరుకుతుంది కదా బాబా నుండి బాప్కో యాద్ కర్నేసే తుమ్ కబ్ రోయింగే పెట్టింగే నీ బాబా స్మృతి చేయడం వల్ల ఎలా ఉంటుందంటే మన స్థితి ఎప్పుడు ఏడుపులు గగ్గోలు పెట్టే పరిస్థితి రాదు మనకి బాబా స్మృతిలో ఎక్కువగా ఉంటే तूफान माया के आते उसका ख्याल नहीं करो माया के तूफान तो आएंगे ये है युद्ध మాయ తుఫాన్లు అయితే వస్తాయి అంటే ఆలోచనలు రకరకాలు తీసుకొస్తూ ఉంటుంది మాయ ఇదే యుద్ధం మరి భయపడకండి అని చెప్తున్నారు బాబా సంకల్ప వికల్ప ఆతే తో ముఫత్ మే టైం జాతా సంకల్ప వికల్పాలు మీలో నడుస్తూ ఉంటే ఊరికనే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది సంకల్ప వికల్పాలు వ్యర్థ సంకల్పాలు సంకల్పాలంటే వికల్పాలంటే వికారి సంకల్పాలు తుఫాన్ మాదిరిగా అలా నడుస్తూనే ఉంటే మనసులో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది తుఫాన్తో పాస్ హో చేయగా సదే తోడే రేగా అయితే తుఫాన్ అనేది వస్తుంది పోతుంది సదా ఉండిపోదు కదా అందుకు భయపడకండి అంటున్నారు బాబా సవేరే ఉట్కర్ బాప్కో యాద్ కర్నా బాప్ సే వర్షా లేనా హై అమృత వేళ లేచి బాబాను జ్ఞాపకం చేయాలి బాబా నుండి వారసత్వం తీసుకోవాలి ఏ ధున్ అందర్ లగేరే ఇదే ధుని మన లోపల తయారై ఉండాలి నేను అమృత వేళలో బాబాని జ్ఞాపకం చేస్తూ బాబా నుండి వారసత్వం తీసుకోవాలి బాప్ और कोई तकलीफ नहीं देते सिर्फ बाप को याद करना ఇంకే కష్టం ఏమీ లేదు కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి అమృత వేళ కాలేదనుకోండి సాయంత్రం అయినా కానీ గంటన్నర 2 గంటలైనా తొందరగా టైం అడ్జస్ట్ చేసుకొని పనులు పూర్తి చేసుకుని కంపల్సరీ యోగం అనేది చేయాలి బాబాని జ్ఞాపకం చేయాలి ఇది చాలా ఒక కోరికలాగా ఉండాలి మనకి
అంతేగాని టైం దొరికితే చేస్తాను, దొరకకపోతే లేదు. దొరికేది ఎక్కడ మనం చేసుకుంటేనే దొరుకుతుంది టైం. కేవలం బాబానే జ్ఞాపకం చేయాలి. కేవలం బాబానే జ్ఞాపకం చేయాలి. ఎక్కువ ఈ తపన ఉండాలి అంటున్నారు బాబా. ఆర్ సబ్‌కో భూల్ జాओ, ये सब మరే హుయే. ఇంకో కష్టం ఇవ్వలేదు కదా బాబా స్మృతి తప్ప బాబా మనకు. మిగిలిన అందరిని మర్చిపోండి. ఎందుకంటే అందరూ చనిపోయే ఉన్నారనుకోండి. आपस में यही बातें करते रहो, बाबा अब तो सिर्फ आपको ही याद करेंगे. పరస్పరంలో కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉండండి మాట్లాడేటప్పుడు కూడా. బాబాను ఎలా జ్ఞాపకం చేస్తున్నారు, నేనైతే ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఇటువంటి మాటలు ఎక్కువ మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంటుంది. బాబా కేవలం ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆప్సే స్వర్గ వరసలింగి మీ నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటాము అంటూ ఉన్నారు పిల్లలు. బాబాతో ఇలాగే మాట్లాడాలి యోగంలో కూడా. टाइम रख दो, हम 3-4 बजे जरूर उठकर बाप को याद करेंगे, चक्र भी याद रखना है. టైం పెట్టేసుకోండి, 3 గంటలకో 4 గంటలకో లేచి తప్పకుండా బాబాని జ్ఞాపకం చేస్తాను అని. చక్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బాప్ని హమే रचता और रचना की नॉलेज दी है, तुम इस मनुष्य सृष्टि झाड़ को जानते, हम 21 जन्म कैसे लेते ये बुद्धि में है. బాబా రచయిత రచనీక జ్ఞానం మనకి ఇచ్చేసారు కదా, ఇది కూడా బుద్ధిలో తిప్పుతూ కూర్చోవచ్చు మనం. మానవ సృష్టి వృక్షాన్ని తెలుసుకున్నాం కదా, 21 జన్మలు ఎలా తీసుకున్నా ఇది కూడా మన బుద్ధిలో ఉంది. అభి ఫిర్ హమ్ జాతే స్వర్గ మే ఫిర్ సే ఆకర్ పాట్ బజాయింగే, హమ్ ఆత్మ హే ఆత్మకు హీ రాజ్యం మిల్తా హై. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ స్వర్గంలో వచ్చి పాత్ర అభినయిస్తాం. ఆత్మ మనం ఆత్మకే రాజ్యం దొరుకుతుంది కదా అంటున్నారు బాబా. बाप को याद करने से वर्षे के हकदार बन जाते, ये राजयोग है. बाप को याद करते हैं, बेहद के बाप द्वारा अनेक बार विश्व के मालिक बने हैं, फिर नरकवासी बने हैं. బాబా చెప్తున్నారు, బాబాను జ్ఞాపకం చేయడం వలన వారసత్వానికి హక్కుదారులుగా తయారైపోతున్నాము. అందుకే ఇది రాజయోగము. బాబాను జ్ఞాపకం చేస్తున్నాం మనం. బేహద్ బాబా ద్వారా అనేక సార్లు విశ్వానికి మాలికులయ్యాం, మళ్ళీ నరకవాసిగా అయిపోతూ వచ్చాం. అవి ఫిర్ స్వర్గవాసి బంతే ఏక్ బాబాకి యాద్ సే. ఇప్పుడు మళ్ళీ ఒక బాబాను జ్ఞాపకం చేయడం వల్ల స్వర్గవాసిగా తయారైపోతున్నాము. बाप की याद से पाप भस्म हो जाएंगे, इसलिए इसको योग अग्नि कहा जाता है. బాబా స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. అందుకే భస్మం చేసే వస్తువుని ఏమంటారు? అగ్ని. పాపాలు భస్మం అయిపోతాయి కాబట్టి యోగాన్ని బాబా స్మృతిని ఏమన్నారు? యోగ అగ్ని. तुम ब्राह्मण हो, राज ऋषि. ऋषि हमेशा पवित्र होते, बाप को याद करते और राज एक वर्षा लेते. బ్రాహ్మణులు మీరు రాజ ఋషి. ఋషి అంటే పవిత్రంగా ఉంటారు, బాబాను జ్ఞాపకం చేస్తారు, రాజ్యాధికార వారసత్వం తీసుకుంటారు మీరు, అందుకే రాజ ఋషి. అప్ తోడే వికార్ కెళ్ళి ఆశ రఖని ఏ చీచి ఆశ. ఇప్పుడు బాబా పిల్లలయ్యాక వికారాల్లో వెళ్ళే కోరిక ఎవరైనా పెట్టుకుంటారా? ఒకవేళ ఎవరికైనా ఇలాంటి కోరిక కలిగితే ఇది చీచి ఆశ అని చెప్తున్నారు బాబా. ఆత్మను చీచీగా తయారు చేసేస్తుంది. అప్ తో పారలౌకిక బాప్ సే వరసా లేనా. ఇప్పుడు కోరిక ఎలాంటిది ఉండాలి మనకి? పారలౌకిక బాబా వచ్చి ఉన్నారు మన ఎదురుగా, పారలౌకిక బాబా నుండి వారసత్వం తీసేసుకోవాలి నేను బాబా వెళ్ళిపోయే లోపల. ఈ కోరిక ఉండాలి, ఈ తపన ఉండాలి. बीमार होते भी याद कर सकते हो, बाप को भी बच्चे प्यारे होते हैं. బాబా చెప్తున్నారు ఇక్కడ యోగం చేయటానికి, బాబాని జ్ఞాపకం చేయడానికి అనారోగ్యంగా ఉన్నా కూడా చేయొచ్చు మీరు. బాబాకు కూడా పిల్లలంటే చాలా ప్రేమ అనిపిస్తూ ఉంటారు. బాబాకు కితనే बच्चों को पत्र आदि लिखने పడితే हैं. బాబాకు పిల్లల మీద ఎంత స్నేహం ప్రేమ ఉంటుంది, ఎంతమంది పిల్లలకి ఎన్ని ఉత్తరాలు రాయాల్సి ఉంటుంది. బాబా చాలా ఉత్తరాలు రాసేవారు బాబా. రోజు పిల్లలు గుర్తు చేసుకుని ఉత్తరాలు రాయడం. అప్పుడు సెంటర్లు ఇన్ని లేవు కదా, సెంటర్ లేని చోటు నుండి కూడా ఎవరైనా మౌంట్ అబు విజిట్ చేయడానికి వచ్చి కోర్స్ విన్నారంటే వాళ్ళ ఇంట్లో నుండే వాళ్ళ ఇల్లే ఒక సెంటర్ లాగా తయారయ్యేది. బాబా ఉత్తరాలతోనే వాళ్ళు పాలన పొందేవారు.
శివబాబా లిఖవాతే, శివబాబాయే ఉత్తరాలు రాయిస్తుంటారు కదా బ్రహ్మ బాబా ద్వారా. తుంబి పత్ర లిఖతే శివ బాబా కేర బ్రహ్మ. అయితే పిల్లలు కూడా మళ్ళీ ఉత్తరాలు బాబాకి రాస్తుండేవారు. టు శివ బాబా కేర బ్రహ్మ అని పంపిస్తారు కదా ఉత్తరాలు రాసి అని చెప్తున్నారు బాబా. हम सब शिव बाबा के बच्चे ब्रदर्स हैं. रूहानी बाप आकर हमको पावन बनाते, इसलिए कहा जाता है पतित पावन. सभी आत्माओं को पावन बनाते हैं. మనందరం శివ బాబా పిల్లలము, పరస్పరం బ్రదర్స్, సోదరాత్మలు. ఆత్మిక తండ్రి శివ బాబా వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. అందుకనే ఒకప్పుడు ప్రాక్టికల్గా పావనంగా చేసి వెళ్ళారు కాబట్టే పతిత పావనుడు అనే మహిమ చేశాం బాబాకు మనం. ఆత్మలందరినీ పావనంగా తయారు చేస్తున్నారు బాబా వచ్చి. కోయి కొవి చూడతాని ప్రకృతి బి పావన్ బంతి. ఎవరిని నేను వదిలేను అంటున్నారు బాబా. ప్రకృతి కూడా పావనంగా తయారవుతుంది, బాబా అలా తయారు చేసి వెళ్తారు. तुम जानते सत्युग में प्रकृति भी पावन रहेगी. शरीर भी पतित थे तब तो गंगा में शरीर धोने जाते, लेकिन आत्मा तो पावन होती नहीं. మీరు తెలుసుకున్నారు కదా, సత్యుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుంది, బాబా పావనంగా చేసి వెళ్తారు కాబట్టి. ఇప్పుడైతే శరీరాలు కూడా పతితంగా అయిపోయి, ప్రకృతి పతితంగా ఉంది కాబట్టి శరీరాలు కూడా పతితంగా అయిపోయి ఉన్నాయి కదా. అందుకే గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు, శరీరాన్ని కడిగేసుకోవడానికి. కానీ ఆత్మ అయితే పావనంగా అవ్వదు కదా గంగా స్నానాలు చేయడం వలన అని చెప్తున్నారు బాబా. శరీరం కూడా పావనంగా అవ్వదు అసలు చెప్పాలంటే. ఇప్పుడు గంగా స్నానాలు ఏముంటుంది, చెత్త పడి ఉంటుంది. ఆత్మ అయితే పావనంగా తయారవ్వదు. ఓతో హోగి యోగ అగ్ని సే. ఆత్మ పావనంగా అవ్వాలంటే యోగ అగ్ని ద్వారానే అవుతుంది అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, इस కలిగి దునియా में कोई भी उल्टा आश नहीं रखनी है. ఈ కలిగి ప్రపంచంలో ఎలాంటి ఉల్టా ఆశలు ఉంచుకోకూడదు. संपूर्ण सत्व प्रदान बनने के लिए ईश्वरी मत पर चलना है. సంపూర్ణ సత్వ ప్రధానంగా తయారవడం కోసం ఈశ్వరీయ మతం పైన నడవాలి. ఈ కలిగి ప్రపంచంలో ఎలాంటి ఉల్టా ఆశలు ఉంచుకోకూడదు. సంపూర్ణ సతప్రధానంగా తయారవడం కోసం ఈశ్వరీయ మతం పైన నడవాలి. సెకండ్ పాయింట్, పావన్ బన్కర్ వాపస్ ఘర్ జానా హై, యహీ ఏక్ ఆశ రఖనీ హై. పావనంగా తయారై తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని ఇది ఒకటే ఆశ ఉంచుకోవాలి. అంతమతి సోగతి, మాయకి తుఫానో మే సమయ నహీ గవానా. పావనంగా తయారై తిరిగి ఇంటికి వెళ్ళాలనేది ఒకే ఆశ ఉంచుకోవాలి. అంతమతి సుగతి పొందాలి. మాయా తుఫాన్లలో సమయాన్ని వృధా చేయకూడదు. మాయా తుఫాన్లు అంటే ఏం చెప్పారు బాబా? సంకల్ప వికల్పాలు రకరకాలు నడుస్తుంటే సంకల్పాల్లో సమయాన్ని వృధా చేయకండి అని చెప్తున్నారు బాబా. వరదాన్, निरंतर बाप के साथ की अनुभूति द्वारा हर सेकंड हर संकल्प में सहयोगी बनने वाले सहज योगी भव. నిరంతరం బాబా తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో సహయోగిగా తయారయ్యేటటువంటి సహజయోగి భవ. నిరంతరం బాబా తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో సహయోగిగా తయారయ్యేటటువంటి సహజయోగి భవ, सहजयोगी का कंडी. जैसे शरीर और आत्मा का जब तक पार्ट है तब तक अलग नहीं हो पाती, ऐसे बाप की याद बुद्धि से अलग ना हो. सदा बाप का साथ हो, दूसरी कोई भी स्मृति अपनी तरफ आकर्षित ना करे. इसको ही सहज और स्वतः योगी कहा जाता है. ఏ విధంగా శరీరం మరియు ఆత్మ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకు శరీరము ఆత్మ వేరు కావు కదా. అలాగే బాబా యొక్క స్మృతి బుద్ధి నుండి వేరు కాకూడదు. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు బాబా స్మృతి మన బుద్ధి నుండి వేరు కాకూడదు. సదా
బాబా తోడు అనేది ఉండాలి, బాబా స్మృతిలోనే ఉండాలి మనం. బాబా స్మృతి తప్ప ఇంకే స్మృతి తన వైపు ఆకర్షించకూడదు. దీన్ని సహజ యోగి కావడం, స్వతహ యోగి కావడం అని చెప్తారు. బాబా మీద ప్రీతి అంతా లాగుతూ ఉండడం, ఇదే సహజ యోగి, స్వతహ యోగి కావడం. బాబా తప్ప ఇంకెవరి స్మృతి, ఇంకే స్మృతులు నన్ను ఆకర్షించకూడదు, అంత ఆకర్షణ బాబా పైన పెట్టుకోవడం, దాన్ని ఏమంటారు? స్వతహ యోగి, సహజ యోగి కావడం. ऐसा योगी हर सेकंड, हर संकल्प, हर वचन, हर कर्म में सहयोगी होता है. ఇలాంటి యోగిలు ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం, ప్రతి వచనం, ప్రతి కర్మలో సహయోగిగా ఉంటారు. सहयोगी अर्थात जिसका एक संकल्प भी सहयोग के बिना ना हो. సహయోగి అంటే ఎవరి యొక్క ఒక సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండదు. ఏ సంకల్పంలోని కూడా సహయోగిగా కాకుండా వేస్ట్గా జరిగింది సంకల్పం అనేలా ఉండదు. సహయోగి అంటే అలా ఉంటారు. మరి ప్రతి సంకల్పంతో కూడా సహయోగి అయి ఉంటారు బాబా కార్యంలో. ऐसे योगी और सहयोगी శక్తిశాలి బన్ జాతే. ఇలాంటి యోగి మరియు సహయోగిగా ఉండేవారు శక్తిశాలిగా తయారైపోతారు. స్లోగన్: समस्या स्वरूप बनने के बजाय समस्या को मिटाने वाले समाधान स्वरूप बनो. సమస్య స్వరూపంగా తయారవడానికి బదులు సమస్యను తొలగించేటటువంటి సమాధాన స్వరూపంగా తయారవ్వండి. సమస్య స్వరూపంగా తయారవడానికి బదులు సమస్యను తొలగించేటటువంటి సమాధాన స్వరూపంగా తయారవ్వండి. ఈరోజు దీది యొక్క శిక్షణలు చదువుకుంటాం. मूडो पॉइंट: ज्ञान सागर बाप के हम सब बच्चे सदा ज्ञान की लहरों में लहराते. జ్ఞాన సాగరుడి బాబా యొక్క పిల్లలు మనందరం सदा ज्ञानम యొక్క అలల్లో అలరాడుతూ ఉంటాం. लहरें तो भिन्न भिन्न प्रकार की होती है, लेकिन सागर तो अति गंभीर है. योग में बैठते ही महसूस होता कि लाइट मैट जैसे खींच रहे हैं, नीचे आने की दिल नहीं होती. అలలు రకరకాలు ఉంటాయి, అయినప్పటికీ సాగరం అయితే అతి గంభీరంగా ఉంటుంది. అలాగే యోగంలో కూర్చోగానే మనకి అనుభూతి కావాల్సింది ఏంటంటే లైట్ మైట్ నన్ను లాగుతుంది, ఆకర్షిస్తుంది అన్నట్టు. మనం యోగంలో అంతా హింసవట్ అంటే ఆకర్షణ అనేది కలగాలి. లైట్ మైట్ యొక్క ఆకర్షణలో కూర్చున్నాను నేను. కిందకు రావడానికి నాకు అస్సలు ఇష్టపడట్లేదు, కిందకు రాబోతి కావట్లేదు అనే స్థితిలో కూర్చోవాలి. సాగరం యొక్క బాబా సాగరుడు కదా, సాగరం యొక్క గంభీరత అంతలా మీరు అనుభవం చేయాలి, లోతుని అనుభవం చేయాలి అని చెప్తున్నారు దీదీజీ. ఆ అనుభూతిలోకి వెళ్తే అనిపిస్తుంది కిందకి వెళ్ళాలని అనిపించట్లేదు, నాకు ఇక్కడే బాబా స్మృతిలో ఇలా ఉండిపోదాం అనిపిస్తుంది అని. 4, हर बात में पहले अपना दोष निकालना है, तब परिवर्तन और उन्नति संभव है. ప్రతి సమస్యలో ప్రతి విషయంలో ముందు మనలో ఉన్న దోషాన్ని మనం తొలగించుకునే దృష్టి పెట్టుకోవాలి. అప్పుడే పరివర్తన మరియు ఉన్నతి సంభవం అవుతుంది మనకి. ప్రతి విషయం ప్రతి సమస్యలో ఎదుటి వాళ్ళ దోషాన్ని మనం ఎంచటం కాకుండా నా దోషాన్ని నేను తొలగించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు సమస్య అంటే ఏంటి? ధ్వని, చప్పట్లేక ధ్వని అనేది సమస్య అనుకోండి. 2 చేతులు కలిస్తే కదా చప్పట్లు మోగుతాయి. ఒక చెయ్యి ఇలాగ ఆడుతూ ఉంటే చప్పట్ల సౌండ్ వస్తుంది ఏంటి అంటే దోషం అనేది అటు ఉంది ఇటు ఉంది అని అర్థం కదా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే దోషం అనేది నాలో కూడా ఉంది అని అర్థం కదా. కాబట్టి ప్రతి సమస్యలో ప్రతి విషయంలో ముందు నా దోషాన్ని నేను తొలగించుకోవడం,
అప్పుడే పరివర్తన మరియు ఉన్నతి అనేది సంభవం అవుతుంది మనకి. हमारे पुरुषार्थ की पहली सीढ़ी है देह से देह के संबंधों से उपराम. మన పురుషార్థంలో మొదటి మెట్టు ఏంటంటే దేహ సంబంధాలన్నింటి నుండి ఉపరాంగా అయిపోవడం. लेकिन अभी तक इस सीढ़ी पर कई तो चढ़े ही नहीं. इसके लिए याद रहे कि प्रीत एक बाप से और दुनिया से केवल रीति निभानी है. కానీ ఇప్పటి వరకు ఈ మెట్టు కొంతమంది ఎక్కనే లేదు. ఎన్ని సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నా ఏ మెట్టు? దేహ సహితం దేహ సంబంధాల నుండి ఉపరాం కావడం, అతీతం అవడం ఒక విషయం, ఉపరాం స్థితి ఇంకా ఉన్నత స్థితి. దీనికోసం గుర్తుంచుకోవాలి ఏంటంటే ప్రీతి ఒక బాబాతో ఉండాలి నాది, మరియు ప్రపంచంతో కేవలం రీతి నిభాయించడానికి ప్రీతి. కానీ అసలైన ప్రీతి అంతా బాబాతోని అని ఉంటేనే మనం అందరిలో ఉంటూ అందరి స్మృతి నుండి ఉపరామంగా ఉండగలం, లౌకికల మధ్య ఉంటూ. 5వ పాయింట్, सदा अपने स्वमान में स्थित रहो तो ఫరిస్తేపन की स्टेज दूर नहीं. సదా మీ స్వమానంలో మీరు స్థితిలో ఉన్నట్లయితే పరిస్థ స్థితి దూరంగా లేదు. స్వమానం యొక్క పవర్ అంత ఉంది. సదా స్వమానంలో స్థితిలో నడిస్తే కర్మలు చేస్తే ఏమవుతుంది? परिस्थिति स्थिति ईजीగా తయారవుతుంది. कभी कभी अगर कमजोरी के संकल्प उठते तो कहेंगे स्वमान के स्टेज से नीचे आ गए. అప్పుడప్పుడు ఒకవేళ బలహీన సంకల్పాలు మనలో వస్తున్నాయంటే మన స్వమానంలో మనం లేము, కిందకు వచ్చేసామని అర్థం. బలహీనమైన ఆలోచనలు ఆలోచిస్తున్నాము అంటే మన స్వమానం నుండి మనం కిందకు దిగిపోయామని అర్థం. చూడండి, దీది ఇచ్చే శిక్షణలు ఇవి ఇలా ఉండేవి. మహారథికి ముఖ్య నిశాని హే ఫాలో ఫాదర్ और हर कदम श्रीमत पर. మహారథి అంటే వాళ్ళ ముఖ్యమైనటువంటి చిహ్నాలు ఏముంటాయి? ఫాలో ఫాదర్ చేయడం, మరి ప్రతి అడుగులో శ్రీమతంపై నడవడం. तो जो स्वरूप बाबा हमारे से चाहते हैं वो अभी प्रत्यक्ष होना चाहिए. ఏ స్వరూపం బాబా మనలో చూడాలనుకుంటున్నారో అది ఇప్పుడు మన నుండి ప్రత్యక్షం కావాలి. సదే యాద్ రహే జైసా కల్ हम करेंगे, हम ये देख और करेंगे, हमें బాబా के दिल तख्त नशीन बनना है. సదా ఇది గుర్తుంచుకోవాలి, నేను ఎలాంటి కర్మ చేస్తే నన్ను చూసి అందరూ చేస్తారు అని. మనం బాబా హృదయ సింహాసనాధికారిగా తయారవ్వాలి. अगर दिल कहाँ टुकड़ा टुकड़ा होगी तो बाबा स्वीकार नहीं करेंगे. బాబా హృదయ సింహాసనాధికారి కావాలంటే మన హృదయం కూడా బాబాకి ఇవ్వాలి కదా. అక్కడ ఎక్కడైనా అక్కడక్కడ హృదయాన్ని పెట్టి ముక్కలైపోయిన హృదయము బాబా స్వీకరించరు. 6 బాబాకి దిల్ और मेरी दिल में अंतर ना हो. బాబా హృదయం మరియు నా హృదయానికి మధ్య తేడా ఉండకూడదు. कोई कितना भी गुणवान हो हमें उस पर न्योछावर नहीं जाना. ఎవరెంత గుణవంతులున్నా వాళ్ళ మీద బలిహారం కాకూడదు. మనం देखना है इसको ऐसा गुणवान बनाया किसने. చూసుకోవాలి వీళ్ళని ఇలాంటి గుణవంతులుగా తయారు చేసింది ఎవరు. భలే చాలా మంచి గుణాలు ఉన్నాయి కానీ ఆకర్షితులైపోకూడదు ఎవరిపైన. మనకు వెంటనే ఎవరు గుర్తు రావాలి? ఓహో బాబా ఎంత చక్కగా తయారు చేశారు మీరు వీళ్ళని. तो बुद्धि डायरेक्ट उस तरफ बाप की तरफ चली जाएगी. తయారు చేసింది బాబా కదా వాళ్ళని. బాబాని తోడు తీసుకొని నేను అలా తయారవ్వాలి బాబా ఆధారంతో అని ఇలా బాబా వైపు బుద్ధి వెళ్ళాలి. డైరెక్ట్ బాబా వైపు బుద్ధి వెళ్ళిపోతుంది కదా తయారు చేసింది ఎవరు అని ఆలోచిస్తే. जब बाबा के दिल से दिल मिल गई तो और कहाँ जा नहीं सकते. ఎప్పుడైతే బాబా హృదయంతో మన హృదయం కలిసిందో ఇంకెవరి వైపు మన హృదయం వెళ్ళదు. इसमें ये गुण है, इसके लिए इससे हमारा स्नेह है, ये भी बहुत सूक्ष्म माया है. వీళ్ళలో ఈ మంచి గుణం ఉంది అందుకే వీళ్ళంటే మాకు చాలా ఎక్కువ ఇష్టము స్నేహం ఉంది అంటే అది కూడా చాలా సూక్ష్మంగా ఉండే మాయా. బాబా हमें अभी इससे भी पार लिए जा रहे. బాబా దీని నుండి కూడా అతీతంగా తీసుకుని వెళ్తున్నారు. जब दिलवर को दिल दे दी तो हमारा फरिश्ता स्वरूप दूर नहीं. ఎప్పుడైతే హృదయ రాముడు బాబాకి మన హృదయం ఇచ్చేసాం అనే స్థితిలో ఉంటామో ఎవరి వైపు మళ్ళీ ఆకర్షితులు కాకుండా
ఇదేమంటారు, ఇలా తయారైపోతే మన హృదయం బాబాకి ఇచ్చేస్తే మన ఫరిస్తా రూపం దూరంగా లేదు అని తెలుసుకోవచ్చు. ఈశ్వరీయ పరివారమేవి బుద్ధిని ఫసాని, ఈశ్వరీయ పరివారంలో కూడా బుద్ధిని చిక్కుకునేలాగా చేయకూడదు. భలే బాబా ఇచ్చే ప్రేమ మనం పంచాలి, ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యి మనం పాలన ఇవ్వాలి, ఈశ్వరీయ పాలన. కానీ ఎక్కడ చిక్కుకోకూడదు, ఎవరి గుణాలు చూసి ఎవరి విశేషతలు చూసి మనం బుద్ధితో చిక్కుకోకూడదు. हमारा संसार हमारा परिवार एक ही, हमारा तो एक बाप दूसरा ना कोई. మన సంసారం మన పరివారం ఒక్కటే, బాబా ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు. ये भी महारथियों की निशानी है, इससे ही किला मजबूत होगा. ఇది కూడా మహారథుల యొక్క గుర్తు. ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు. దీంతో కోట దృఢంగా తయారవుతుంది. దేంతోని అందరి మధ్య ఉంటూ ఎవరి ఆకర్షణ వైపు ఎవరి గుణాలను చూసి ఆకర్షితులే ఎవరి వైపు చిక్కుకోకూడదు, బాబానే చూడాలి. నిమిత్త మాత్రంగా వాళ్ళకి మనం పాలన ఇస్తూ ఎవరితో చిక్కుకోకుండా బాబాని చూస్తూ బాబాకే హృదయం ఇచ్చే మాదిరిగా ఉండాలి. పరిస్థితి అయిపోతాం. తర్వాత మనకు ఒక బాబాయే సంసారం మన పరివారం అనుకుంటే మిగిలిన వాళ్ళకు కూడా అదే స్థితిలో మన చుట్టూ వాతావరణం తయారవుతుంది. దీంతో పరివారం యొక్క కోట దృఢంగా తయారవుతుంది అని చెప్తున్నారు. దాది యొక్క శిక్షణలు ఇవి. ఇంకా 10 పాయింట్స్ ఉన్నాయి, రేపు మళ్ళీ చదువుకుందాం. ఓం శాంతి. वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले. उसने हमें अपनाया, उसने हमें अपनाया. कोई पूछे कौन मिला, मुख कैसे बतलाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने